హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి 9212 ట్రేడ్స్మ్యాన్ అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 27th March 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 25th April 2023 అనమాట. దీనికి సంబంధించి మనం ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కోసం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇంకా మాన్యువల్ ఇచ్చారు ఎలాగ అప్లై చేయాలనేది. ఇంకా ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ మనం క్లిక్ అయితే చేయాలి, లేదంటే ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ అయితే తీసుకోవాలి. దీని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్రౌజర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బ్రౌజర్ డీటెయిల్స్, ఇక్కడ బ్రౌజర్ కంపాటబుల్ డీటెయిల్స్. దీని ప్రకారం అయితే మనం ఈ లేటెస్ట్ బ్రౌజర్లో అయితే మనం ఇది రిజిస్టర్ అయితే చేసుకోవాలి. క్లోజ్ అయినా కిందకి రావాలన్నమాట. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. ఇక్కడ పోస్ట్ నేమ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు కానిస్టేబుల్, కుక్ అలాగా దేనికి అప్లై చేస్తామంటే మీరు ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. యాజ్ పర్ 10th class మెట్రికులేషన్ ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా యాక్టివ్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. లేకపోతే మనకి తర్వాత కరస్పాండెన్స్ ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ అగ్రీ చేసుకోవాలి. ఇక్కడ కిందకి రావాలి. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి రీవెరిఫై అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మన సెలెక్ట్ చేసుకున్న పోస్ట్, మన నేమ్, మన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ వచ్చాయి. ఇవన్నీ మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. అన్నీ మనం ప్రాపర్గా ఇచ్చామని టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసాం. ఇక్కడ మనకి ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్, అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి చేంజ్ చేసుకుని, అంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదని చెప్తున్నారు. మనం క్లోజ్ అయ్యి అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఓకే బటన్ అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది. ఇదైతే మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ కంటైనింగ్ రిజిస్ట్రేషన్, అంటే మనకి ఈమెయిల్ ఐడికి అయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందని చెప్తున్నారు. అయితే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం అనేది బెటర్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం క్లోజ్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లాగిన్ కోసం అయితే ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్కి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా మీరు పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయిపోతే ఐడి కానీ దీని మీద క్లిక్ చేసి మనం ఏదైతే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చేంజ్ పాస్వర్డ్ కావాలంటే ఇక్కడైతే మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయ్యి లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనం rect.crpf.gov.in అనేది ఇక్కడ మనం బ్రౌజ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇక్కడ అప్లయింగ్ ఫర్ ద వేరియస్ పోస్ట్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మ్యాన్ ఇన్ సిఆర్పిఎఫ్ అని ఉంటుంది. దీని మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది, ఆల్రెడీ మనం చేసేసాము. ఇంకా మనం లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ బటన్ ఉంది, లేదంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మనకి SMS అయితే వచ్చింది. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ అయితే చేసి ఇలాగైతే వచ్చింది. సిఆర్పిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. లాగౌట్ ఇచ్చారు. ఇక్కడ మనకి మొజిల్లా ఫైర్ఫాక్స్ 93, అలాగే మనకి ఇక్కడ క్రోమ్, ఇలాగే మన లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఈ బ్రౌజర్ అయితే ఉపయోగించుకోవాలి. ఇంకా మనకి ఆండ్రాయిడ్ ఈ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆండ్రాయిడ్ అయితే మనకి 4.0 వెర్షన్, లేదంటే iOS అయితే వెర్షన్ 9 అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను
కంపల్సరీ ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ మనం పూర్తి అయితే చేసుకోవాలి. ఇంకా మనకి ఏదైనా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా డిఫికల్టీస్ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఈ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి అయితే మనం క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఫస్ట్ స్టెప్లో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వాలి, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ పేమెంట్ అనమాట. ఇలాగ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. అందులో భాగంగా ఇక్కడ మనకి పోస్ట్ అప్లై డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఇచ్చామన్నమాట గతంలో. దానికి సంబంధించి ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. పోస్ట్ నేమ్ ఆల్రెడీ మనం సెలెక్ట్ అయితే చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కోడ్ వచ్చింది. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే సెలెక్ట్ చేసుకుంటే యాజ్ ఆన్ 1 ఆగస్ట్ 2023కి మీకు ఇలాగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ ఇలాగా మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా నేషనాలిటీ ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఇంకా రిజర్వేషన్ కేటగిరీ మీరు యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీనా మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ ఇక్కడ వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. యాజ్ పర్ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ మనం 3 అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి ఫీల్డ్ సెక్షన్ వాల్యూ విజిబిలిటీ ఈజ్ కాన్ఫిగరబుల్ అని వచ్చింది. అది మనకు సంబంధం లేదు. ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్ర ఇస్తే మీకు ఇక్కడ అమలాపురం, అనంతపూర్, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూటి, గుడ్డవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, అలాగే ఇక్కడ కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపూర్, నంద్యాల, నెల్లూరు, పొద్దుటూరు, ఇలాగా పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుత్తూరు ఇలాగైతే వచ్చాయి. దీని నుంచి మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు కనుక ఇక్కడ ఈ తెలంగాణ స్టేట్ కనుక ఇస్తే మీకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, ఇంకా కూడాను నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బన్ అనమాట. ఇలాగైతే వచ్చాయి. దీని నుంచి మీ యొక్క ఎగ్జామినేషన్ యొక్క 3 సిటీస్ అయితే మీరు ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ స్టేట్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ సిటీ మీకు ఏది దగ్గరగా ఈజీగా ఉన్నదో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే మీ తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఇక్కడైతే డిస్క్లైమర్ ఇచ్చారు. ఇంకా కిందకి రావాలి. మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక జాయినింగ్ డేట్, ఇంకా రిలీవింగ్ డేట్, టోటల్ సర్వీస్ పీరియడ్ అదైతే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇన్ సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. మీరు కనుక ఏ జాబ్ చేయకపోతే గవర్నమెంట్ నో పెట్టుకోవాలి. ఇంకా ఆర్ యూ చిల్డ్రన్, ఈ గుజరాత్ రైడ్స్ విక్టిమ్స్ యొక్క చిల్డ్రన్ అయితే మీరు ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ఇక్కడ మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ ఇక్కడ అడ్రస్లో మీకు డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2, స్ట్రీట్, ఇంకా స్ట్రీట్ నేమ్ అవన్నీ మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క అడ్రస్లో నుంచి సెకండ్ లైన్ కంప్లీట్గా అయితే ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఇక్కడ మీ యొక్క అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి. అదైతే కిందకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం నెక్స్ట్ సేవ్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళి మనం నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చి బ్యాక్ వెళ్ళి ఇంకేదైనా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్ స్టడీ చేసి ఉండాలి. మనకి ఇక్కడ కరస్పాండెన్స్ నాట్ అలౌడ్ అని ఇచ్చారు, నోట్ ఇచ్చారు, ఇదే చదువుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ 10th క్లాసు, నేమ్ ఆఫ్ ద బోర్డ్, సపోజ్ సిబిఎస్ఈను ఇంకా స్టేట్ బోర్డు అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇలాగా ఇంకా ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే స్కూల్ నేమ్ అనమాట. ఇక్కడ స్కూల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇంకా సబ్జెక్ట్ కాంబినేషన్ ఇంగ్లీషు, సంస్కృత్, ఇంకా కూడా సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్ అలాగే ఏదైతే సబ్జెక్ట్స్ మీరు చదువుకున్నారో 6 సబ్జెక్ట్స్ అవైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇది పర్సంటేజ్ సిజిపిఏను గ్రేడ్ సిస్టమ్, మీకు సిజిపిఏ సిస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎంత సిజిపిఏ వచ్చింది అదైతే మెన్షన్ చేయాలి. సపోజ్ 9.5 అలాగా ఇక్కడ సిజిపిఏ యొక్క మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అనమాట. సపోజ్ మీకు 8.5 వస్తే ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ 10 అయితే 10 అయితే 9.5 అయితే ఇలాగైతే మెన్షన్ అయితే చేయాలి. అలాగే టోటల్ సిజిపిఏ మీకు ఎంత సిజిపిఏకి మీకు ఎంత వచ్చింది, ఇంకా కూడా మనకి మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంతో అయితే మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక మార్క్స్ అయితే ఇవ్వాలి. సపోజ్ మీకు 80 మార్క్స్ కనుక వస్తే 600కి ఇలాగా
మ్యాక్సిమం మార్క్స్ 600 ఇస్తే మీకు పర్సంటేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుందన్నమాట. అలాగే మనం ఇవైతే మెన్షన్ అయితే చేయాలి. మీకు మార్క్స్ సిస్టమ్ CGPA ఉంటే కనుక ఇక్కడ మార్క్స్ ఇవ్వటం అనేది బెస్ట్ మెథడ్. ఇంకా కిందకు వచ్చేసేయాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ మన ఇచ్చినటువంటి ఈ పోస్ట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఇవైతే వస్తున్నాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అయితే మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ అంటే TS ఇంటర్మీడియట్ బోర్డు అయితే AP ఇంటర్మీడియట్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కాలేజీ నేమ్, ఇంకా ఇక్కడ ఇందాకట్లాగానే పర్సంటేజ్ CGPA సిస్టమ్. సపోజ్ CGPA అయితే కనుక మీకు ఎంత CGPA వచ్చింది, టోటల్ CGPAకి మీకు ఎంత వచ్చింది. అలాగే మనకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అదైతే ఉంటుంది మన సర్టిఫికేట్స్లో, అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ మనకి 2 ఫోటోగ్రాఫ్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. ద క్యాండిడేట్ షల్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ 2 ఫోటోగ్రాఫ్స్. దీని మీద క్లిక్ చేసిన ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ మనం ద క్యాండిడేట్ షల్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ 2 ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. ఇది మనకి వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండాలి. ఇంకా 50 to 100 KB మధ్య ఉండాలి. JPGలో ఉండాలి. ఇక్కడ 200 DPIలో ఉండాలి. 3.5 into 4.5 సెంటీమీటర్స్లో అయితే ఉండాలి. క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది ఇక్కడ. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి మనం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం సైన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అవైతే మనం వ్యూ అయితే చేసుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన మాత్రం మనం కంపల్సరీగా అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇంటర్మీడియట్ కనుక మీకు లేకపోతే అవసరం లేదు. ఇక్కడ కనుక మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఇదైతే అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ ఫోటోకి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ 34 పేజీలో అయితే ఇచ్చారు. JPGలో ఉండాలి. 50 to 100 KB మధ్య అయితే ఉండాలి. ఇక్కడ మనకి డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. 35 into 45 mm అనమాట లెంత్ అండ్ హైట్. అలాగే ఇక్కడ మనకి 3 months లోపు తీసుకున్నటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా సిగ్నేచర్ సంబంధించి మనం 50 to 80 KB మధ్య అయితే ఈ రీసెంట్ సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి JPG ఫార్మాట్లో. ఇక్కడ ఇదైతే PDFలో కానీ JPGలో కానీ ఈ మార్క్ లిస్ట్ అయితే మనం సర్టిఫికెట్ లేదంటే మార్క్ లిస్ట్ ఏదైనా పర్లేదు. బార్ పెట్టారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ఏదైనా ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇంకా కిందకు వచ్చేయాలి. కిందకు వచ్చేసి ఇక్కడ మనం ఆన్లైన్ అని ఉంది, ఫీజు, దీనికోసం ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి నెక్స్ట్ కిందకు వచ్చేసి ఇవన్నీ మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. ఇవన్నీ కూడాను మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం అగ్రీ చేస్తున్నామని ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం ప్రివ్యూ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే వచ్చింది. అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఓకే బటన్ ఉంది. ఇక్కడ ఈ ఓకే బటన్ అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ప్రివ్యూ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్గా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మనకి తర్వాత అయితే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ప్లస్ దీనికోసం మన ప్లీజ్ వ్యూ ఫోటోగ్రాఫ్ అని వచ్చింది. మనం అప్లోడ్ చేసిన ఫోటోని మనం వ్యూ అయితే ఒకసారి చేసుకొని చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వ్యూ ఫోటో అప్లోడెడ్ ఫోటోను దీని మీద క్లిక్ చేసి మన ఫోటో అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ అది మన ఫోటోనే కాదా, మనకి ప్రాపర్గా విజిబుల్ అవుతున్నదా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి డైమెన్షన్స్లో అది నీట్గా ఉన్నదా లేదా, రీసెంట్గా ఉన్నదా లేదా, అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అందుకోసం మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లీజ్ వ్యూ సిగ్నేచర్ బిఫోర్ సబ్మిట్, అలాగే సిగ్నేచర్ కూడా మనం చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి మన యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ అప్లికేషన్ నేమ్, దిస్ డేటా విల్ యూజ్ ఇట్ ఫర్ అఫీషియల్ కమ్యూనికేషన్. అలాగే ఇక్కడ అవన్నీ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను మెరిటల్ స్టేటస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ రిక్వైర్మెంట్, మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు ఒక కన్సెంట్ అయితే మనం ఆ అగ్రీ అయితే చేయాలి. అగ్రీ అన్నాం. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ టెస్ట్ షోన్ బిలో అన్నది ఇక్కడ మనం ఇదైతే ఎంటర్ చేయాలి ప్రాపర్గా. ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఐ అగ్రీ అన్నాము. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది ఫీజ్ పే చేసే దానికోసం. ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఇచ్చారు, అలాగే కార్డ్ పేమెంట్స్, డెబిట్ కార్డ్స్, అలాగే మనకి క్రెడిట్ కార్డ్స్, అలాగే స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ అనమాట. మన దగ్గర ఉన్నటువంటి దీన్ని బట్టి మీరు ఏమైనా మొబైల్లో చేస్తూ ఉంటే యూపీఐ కూడా ఉంది,
దాని ద్వారా కూడా మనం ఇదైతే చేసుకోవచ్చు. సపోజ్ మన దగ్గర డెబిట్ కార్డ్స్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డు ఇక్కడ కన్ఫర్మ్ అనాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే మనకి ఇక్కడ ఇలాగైతే కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. మనం కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట. నెక్స్ట్ మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 9200 సంబంధించినటువంటి CRPF ట్రేడ్స్మెన్ అండ్ టెక్నీషియన్ 2023 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.